మేడ్చల్ నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి గెలవడం ఖాయమని ఫిర్యాదిగూడ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు తుంగతుర్తి రవి ఆశాభావం వ్యక్తం చేశారు. ఫిర్యాదిగూడ బోడుపల్లో కాంగ్రెస్ పార్టీ నాయకులతో మేడ్చల్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి తోటకూర వజ్రేష్ యాదవ్ బైక్ ర్యాలీ నిర్వహించి కాంగ్రెస్ పార్టీ కార్యాలయాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఫిర్యాదిగూడ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రవి మాట్లాడుతూ నియోజకవర్గంలో ఇంటింటి ప్రచారం వెళ్లిన ప్రతి చోట మల్లారెడ్డి అవినీతి అక్రమాలు బయటపడుతున్నాయన్నారు. యావత్ తెలంగాణలో మొత్తం కూడా ఒక సైన్యంలాగా కదిలి వస్తుంది. మా నియోజకవర్గంలో మీరు చూస్తున్నారు, మేము ఈరోజు బైక్ ర్యాలీ నిర్వహించడం జరిగింది. అలాగే ఈ కార్యాలయం కూడా ప్రారంభోత్సవం చేయడం జరుగుతుంది. ఈ యువత మొత్తం మేము పిలవగానే ఒక మెసేజ్ తోటి వాళ్ళు పడ్డ కష్టం గుర్తుపెట్టుకొని కాంగ్రెస్ వైపు వస్తామనేసి కాంగ్రెస్ పార్టీని ఈసారి తెలంగాణ రాష్ట్రంలో గెలిపిస్తాము. అలాగే మేడ్చల్లో యువత అంతా కూడా కంకణ భద్రులై ఈరోజు వజ్రేష్ అన్న గారిని గెలిపించడానికి అందరూ కంకణాలు కట్టుకున్నారు. మంత్రి మల్లారెడ్డి గారు మీరు గమనించాలి, మీరు చేసిన అన్యాయం, మీరు చేసిన అవినీతి, మీరు చేసిన నష్టాన్ని ప్రజలు ఎవరు కూడా మర్చిపోరు. మా పీజాది కూడా జంట నగరాలు ఏదైతే మా బోడుపల్లు కూడా అక్కడ ఇక్కడ కలిపి మీరు ఎస్ఎన్డిపి ప్రాజెక్టు తీసుకున్నారు. ఎస్ఎన్డిపి ప్రాజెక్ట్ని ఎందుకు దాన్ని అట్లా వదిలిపెట్టారు? గంట ఈ పీజాది కూడా బోడుపల్లి ఏరియాలో ఒక అర్ధ గంట సేపు వర్షం పడితే మొత్తం కూడా జలమయం అయిపోతుంది. మీరు ఈరోజు వచ్చి ఓటుకు 10,000 ఒక కులాల వారీగా మీరు పంచుతున్నారు. అదే మీరు ఎస్ఎన్డిపి ప్రాజెక్ట్ కంప్లీట్ చేస్తే ఈ బాధలు ఉండకపోతున్నాయి కదా. అలాగే ఉప్పల్ కారిడార్ చేసారు మీరు. ఈ 9-10 సంవత్సరాలలో ఉప్పల్ కారిడార్ని మొదలు పెట్టడానికి చేతగాలేదా అనేసి మిమ్మల్ని అడుగుతా ఉన్నాం. మీ అహంకారమే మీకు బుద్ధి చెప్తుంది. మిమ్మల్ని తరిమి